రైట్ పక్కా ప్లాన్ ప్రకారమే సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎయిర్ గన్తో దాడి చేసినట్టు అనుమానం ఉందన్నారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే జగన్ ప్రాణానికి ప్రమాదం జరిగేదన్నారు. టీడీపీ నేతలు దీన్ని నటన అంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నారని, కడుపుకు అన్నం తినేవారు ఎవరైనా కానీ దీన్ని నాటకం అంటారా అని ప్రశ్నించారు. టీడీపీకి తప్ప ఎవరికీ జగన్పై దాడి చేయాల్సిన అవసరం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ దారుణమైన ఘటనను, దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమై తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే, ఏ పార్టీ అయినా, పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది. మీరు గమనిస్తే గాయం లోతుగా తగిలింది, కుట్లు పడ్డాయి. తర్వాత ఇమ్మీడియట్ కాకుండా తర్వాత ఇదంతా స్వెల్ అయింది. డాక్టర్లు కూడా అదే చెప్పారు, కన్నుపాటు. నేను ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే, ఆ రాయి అనుకుంటున్నది ఏదైతే ఉందో అది కూడా దొరకలేదు. అది వచ్చి తగిలిన పార్ట్ చూస్తే అక్కడ నుంచి 1 ఇంచు కిందికి వచ్చింటే కంటికి పూర్తి కనుచూపు పోయేది, కన్ను దెబ్బతినేది, కన్ను పోయే అవకాశం ఉండేది, ప్రమాదం ఉండేది. అలా కాక ఇంకొంచెం ఆయనకైనా స్ట్రైట్ చూస్తుండి ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలింటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది. కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది. అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు. ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉండని చెప్తారు, లేదా కామన్ సెన్స్తో పల్లెటూరులో చదువురాని వాళ్ళైనా చెప్తారు. బలంగా ఏదో ఒకదాన్ని ప్రయోగించి ఉండాలి. అది క్యాటపుల్ట్ లాంటిది అయ్యుండొచ్చు, లేదా ఎయిర్ గన్ లాంటిది అయ్యుండొచ్చు. క్యాటపుల్ట్తో అయినా సరే ఒక 20 అడుగులో 30 అడుగుల దూరం నుంచి వస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగిలుతుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది. సో ఏదైనా బలమైన దీన్ని, అంటే బాగా పవర్ఫుల్గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది. ఆఖరకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు, గమనించి ఉంటారని అనుకుంటున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలడా? ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి అనిపించదా? 2019లో ఇదే జరిగితే ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు, ఎన్నికలకు ముందు జరిగితే ఆ రోజు కూడా 5 నిమిషాల్లోనే అప్పుడు ఎవరో డీజీపీని ఉంటే ఆయన పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు, చేతులు దులుపుకొని. మరి ఆ రోజు అధికారుల వైఫల్యం ఎందుకనలా? ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినప్పుడు మా అధికారుల వైఫల్యం ఎందుకనలా? ఆ రోజు 5 నిమిషాల్లో అదే అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎవరితో చేయించుకున్నాడు అని ఆ రోజు అన్నారు. అది ఇంక ఇప్పుడు ఎంత ఎగతాళి అయిపోయిందంటే, ఆ కోడికత్తి అనేది అది ఒక ఎగతాళి అయిపోయి ఇప్పుడు దాని సెకండ్ 2.0 వర్షన్ అని ఎగతాళి చేస్తున్నారు. రాజకీయాల సంగతి వదిలేద్దాం, అసలు వీళ్ళు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నాను. ఏదైతే అనుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్ధం సభలు సక్సెస్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్, రోడ్ షోలు జరుగుతున్నది చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే, దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది. జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఒకటి జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకు అంటున్నాం అంటే, ఆ ఫోర్స్ చూసి అంటున్నాం. కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం. అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం. ఇది
కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు. 2019 కూడా కొంచెంలో ఇదే ఉంటే, అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగన తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది. ఈరోజు కూడా అప్పుడు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం ఇటు తిరగకపోతే స్ట్రైట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది. కేవలం లక్, అదృష్టం ఆయన వైపు ఉండి, ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు. సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది. ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు, బస్సులో కూర్చుంటారనన్నా ఉండాలి, జనంలోకి రాకుండా ఆపగలమనన్నా ఉండాలి. ఏదో ఆలోచన, ఒక ప్లాన్ దీంతో జరిగింది. కానీ ఇలాంటివి ఏవీ ఆపలేవు. యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది. అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.